శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ప్రజాభ్యో యోగక్షేమః. ఇప్పుడు పరాభవ నవ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఎలా ఉంది? ఇక్కడ మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదము వీళ్ళు ధనుస్సు రాశి అవుతుందన్నమాట. ఆదాయం వీళ్ళకు 14, వ్యయం 11 గాను, రాజ్యపూజ్యం 5, అవమానం 6గా ఉంది. చాలా బ్రహ్మాండమైన సమయం అయితే వీళ్ళకి జరుగుతుందన్నమాట. వీళ్ళకు ఏదైనా రంగంలో ఉండనియండి, వీళ్ళు మంచి అభివృద్ధి అయితే సాధిస్తూ ఉంటారు. అదేవిధంగా వీళ్ళ ప్రముఖులతో పరిచయాలు వీళ్ళకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉన్నాయి. ప్రతి విషయంలోనూ కూడా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తున్నారు. తగినట్టు అన్ని పరిస్థితులు కూడా వీళ్ళకి అనుకూలిస్తున్నాయి. సంగమంలో గౌరవ ప్రతిష్టలు కూడా పొందుతారు. అదేవిధంగా ఆదాయము బాగుంటుంది. ఖర్చులు ఎంత ఖర్చు అయినా కూడా అది భారంగా అనిపించదు, ఈజీగానే ఉంటుంది. అదేవిధంగా ఏదో విధంగా వీళ్ళు ధనం వీళ్ళకు దొరుకుతూ ఉంటుంది, లభిస్తూ ఉంటుంది. వాహనము విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అదేవిధంగా పత్రాల్లో ఏదో డాక్యుమెంటేషన్లో కొన్ని సవరణలు ఇట్లాంటివి సరి చేసుకోవాల్సి వస్తుంది. పెద్దల ఆరోగ్యంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కొత్త విషయాలు మీకు ప్రస్తావన రావడం, మీకు తెలియని విషయాలు మీకు తెలవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా కొత్త ప్రతిపాదనలు మీకు అనుకూలంగానే ఉన్నాయి. మీరు ఇంట్లో శుభకార్యాలకు చాలా అనుకూలంగా ఉన్నాయి. వివాహాది యోగాలు కలగడానికి చాలా అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఉద్యోగంలో చాలా బ్రహ్మాండంగా ఉంది. గృహ నిర్మాణాలు కంప్లీట్ ముగింపు అయిపోతుంది. శుభకార్యాలు జరుగుతుంది. మీ సంతానం వృద్ధి అవుతుంది. అదేవిధంగా ఆరోగ్యం కూడా స్థిరంగా ఉంటుంది. చాలామంది కూడా స్థానచలనం అయ్యి ఉద్యోగస్తులకైతే ఇబ్బంది అయితే అవుతుంది. వీళ్ళకు చాలామంది కూడా బెనిఫిట్స్ ఏం రావాలో ఆ బెనిఫిట్స్ ఇన్ టైంలో అందదు. అధికారులకు కాస్త ప్రమోషన్స్లో ఆ యొక్క మార్పులు అయితే జరుగుతుంది. అదేవిధంగా వైద్య రంగం చాలా బాగుంటుంది. అదేవిధంగా వీళ్ళకు న్యాయవాదులైతే కేసుల్లో గెలుస్తారు. రాజీ మార్గంలో కొన్ని సమస్యలు అయితే పరిష్కారం అయిపోతుంది. వ్యవసాయ రంగానికి కూడా అనుకూలంగా ఉంది. ఆశించేటువంటి పంట కూడా వీళ్ళకు దొరికిపోతుంది. పండ్లు పూలు వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంది. అదేవిధంగా విద్యార్థులు ఓర్పుతో ఉంటే అన్నీ కూడా సక్రంగా జరుగుతుంది. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. అదేవిధంగా షాపులు ఎవరైనా ఉంటే కాస్త మార్పులు అయితే జరుగుతుంది. అదేవిధంగా పెద్ద ఎత్తున మీరు సరుకులు నిలువ ఉంచుకోకుండా ఉన్నదాంతో మెయింటైన్ చేయడం చాలా మంచిది. అదేవిధంగా మీకు ఏమున్నో టార్గెట్స్ ఏమున్నాయో అది అధిగమించడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు మంచి ఆతిథ్యాలు కూడా ఆతిథ్యం కూడా మీకు దొరుకుతుంది. అదేవిధంగా పరస్పరం కూడా ఒకరికొకరు మీరు విలువైన కానుకలు ఇచ్చుకోవడం కూడా జరుగుతుంది. మీకు దైవ దీక్షలు ఆధ్యాత్మికంగా చేసేటువంటి అన్ని పనులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇంకా మంచి ఫలితాల కోసం మీరు ఎక్కువగా అమ్మవారిని ఆరాధన చేయడం, అదేవిధంగా శని మహాత్ముని చేయడం, అదేవిధంగా మీరు కులదైవాన్ని ఎక్కువగా పూజించడం వల్ల మీకు చాలా వరకు అనుకూలంగా ఉందని తెలియజేస్తూ సర్వేజన సుఖినో భవంతు. సన్మంగళాని భవంతు.